హాయ్ నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం ఒక చిన్న సింపుల్ చికెన్ కర్రీ చేద్దామా. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా టేస్టీగా మంచి గ్రేవీ ఉండే మన అన్నంకి, చపాతీకి, పొరాటాకి అన్నిటికీ వాడేటట్టు బాగా టేస్టీగా ఉండే ఒక చికెన్ కర్రీ. మరి ఎలా చేయాలో చూద్దామా. మనం 1/2 kg చికెన్ కోసం మసాలాలు రెడీ చేసుకుంటున్నాము. కొంచెం వెల్లుల్లి, అల్లము, పచ్చిమిరపకాయలు, ఒక 1.5 ఆనియన్, ఒక టొమాటో, కొంచెం పుదీనా, కొత్తిమీర తీసి పెట్టుకుంటున్నాను. అలాగే కొంచెం ఒక చిన్న స్పూన్ గరం మసాలా, ఒక 1.5 టీ స్పూన్ కారము, అలాగే కొంచెం పసుపు, 1 టీ స్పూను ధనియా పౌడరు. అంత చాలు మనకి. ఇప్పుడు మనం ఒకే టైంలో చికెన్ ఉడకబెట్టబోతున్నాను, మసాలాలు రెడీ చేయబోతున్నాము. కడిగి కొంచెం వెనిగర్ కానీ లెమన్ కానీ వేసి కడిగి క్లీన్ చేసిన చికెన్లోకి ఉప్పు, పసుపు మాత్రం వేయండి. అవి వేసి బాగా మిక్స్ చేసేసి దీన్ని ఉడకబెట్టడానికి ఒక పొయ్యి మీద పెడదాము. ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక పొయ్యి మీద పెట్టేసేయండి. అది చిన్నగా ఉడుకుతూ ఉండే లోపల మన మసాలా కూడా రెడీ చేసుకోవచ్చు. తొందరగా కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక పొయ్యి మీద ఇంకొక పాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ పోయండి. మన కర్రీకి ఎంత కావాలో అంత ఆయిల్ పోసేసేయండి. ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి కొంచెం లైట్గా ఉడిగేటప్పటికి టొమాటోలు వేయండి. టొమాటోలను, వెల్లుల్లిపాయలు. ఈ టొమాటోలు కొంచెం ఉడగాలి కదా. కొంచెం ఉడిగేటప్పటికి మనం కొత్తిమీరను, పుదీనా వేయచ్చు. ఇవి అంతా కొంచెం బాగా ఉడగాలి. ఈ ఉల్లిపాయలు కావాల్సిన ఉప్పు వేసేసుకోండి. నేను చూపించడం మర్చిపోయానండి. మళ్ళీ మనం తీసిపెట్టిన మసాలా పౌడర్ ఉంది కదా, అదన్నీ వేసి ఇదిగో చూడండి ఇలాగ ఉడకబెట్టండి. ఇప్పుడు మన మసాలా రెడీ అయిపోయింది. నేను పక్కకి తీసి పెడుతున్నాను. ఒక 2 నిమిషాలు చల్లారనివ్వండి. ఇదిగో మన చికెన్ కూడా ఉడిగిపోయింది. ఇప్పటికి చూడండి బాగా ఉడిగింది కదా, ఉడిగిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టిన మసాలాని మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి మన గ్రైండ్ చేసిన పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్లోకి ఈ మసాలా వేయబోతున్నాము. ఈ మసాలాలో మనం క్యాష్యూస్ కానీ ఎండి కొబ్బరి కానీ ఏదైనా వేయచ్చు. కానీ ఈ వేయకపోయినా ఈ మసాలాకి చాలా టేస్టీగా ఉంటుంది. క్యాష్యూస్ అన్ని వేస్తే ఎలా ఉండదు టేస్ట్, ఆ టేస్ట్లో ఉంటుంది కర్రీ. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బాగా కలిపేసి చారుకి కావాల్సిన వాటర్ కూడా పోసి సిమ్మిలో ఒక 5 to 7 minutes ఉడికిస్తే ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉండదు. చారు అంతా ముక్కలకి పట్టి, చారు అంటే కారము మసాలా అన్ని ముక్కలకి అంతా బాగా పట్టి కర్రీ చాలా టేస్టీగా రెడీ అవుతుంది. చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. ఒకసారి సాల్ట్ చూసుకోండి, కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, కరివేపాకు పైన చల్లేసేయండి. మన కర్రీ రెడీ. ఈ కర్రీ చాలా బాగుంటుంది అన్నానికి కానీ, చపాతీకి కానీ. అలాగే నేను కేరళ అప్పం చేశాను కదా, అప్పం కూడా చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగో మనం సర్వ్ చేసుకోవచ్చు కర్రీ. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ అవెన్ కంటిన్యూస్. బాయ్ బాయ్.